తెలంగాణ ప్రాంతంలో 5 జిల్లాల్లో ప్రవహిస్తున్నటువంటి గోదావరి నది 27 ఘాట్లు గతంలో ఉంటే ఇప్పుడు దాదాపు 100 పైననే ఘాట్లు తీసుకోవడం జరిగింది. ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఏదైతే ఈ యొక్క పుష్కరాలను పవిత్రంగా కుంభమేళ ఏ విధంగా అయితే ఉత్తరప్రదేశ్లో వాళ్ళు నిర్వహించిన దానికంటే ఘనంగా నిర్వహించాలని చెప్పి మాకు చెప్పడం మూలంగా ఇవాళ ఈ పుష్కరాల అభివృద్ధి కొరకు 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే పోయినసారి బడ్జెట్లో 100 కోట్లు ఇప్పుడు కూడా 100 కోట్లు ఇవ్వడం జరిగింది. ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ 182 కోట్లు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ దాదాపు 100 కోట్లు, పంచాయత్ డిపార్ట్మెంట్ ఒక 60 కోట్లు, ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కూడా ఒక 20 కోట్లు ఖర్చు పెడుతుంది, ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ ఒక 14 కోట్లు. ఈ విధంగా అందరూ కూడా సమన్వయంతో మరి పుష్కర ఘాట్ల నిర్మాణం కొరకు టెండర్స్ అయిపోయినాయి, పనులను కూడా మొదలవుతున్నాయి. మరి జూన్ 15 తారీఖు లోపల పనులను కూడా పూర్తి చేయాలి. ఎందుకంటే ఒక నెల రోజులు మనం పూర్తి అయితే పనులను కూడా బాగుంటుందని చెప్పి మేము అందరూ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ये जो ऑर्डिनेंस है जनता के मनसा के खिलाफ और किसान के विरोध में उसको लाने की कोशिश करें और आप बैकडोर से आना चाहते हैं।